నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక పురుగు తొలుస్తూ ఉంటాడు. ఆ పురుగు అప్ అండ్ డౌన్స్ ఉండినా డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా అవతల ఆ చెట్టుని తొలిసైనా సరే దాంట్లో దూరాలని చూస్తాడు. అదే పరిస్థితి రాజకీయాల్లో ముందుకెళ్తా ఉన్నాడు. అతను అధికారంలో 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అతను నేను ఇదిగో ఇది చేశా, నాకు ఇది పేటెంట్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కిలో ₹2 బియ్యం ఇచ్చి అతని పేటెంట్ అది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అది వారి పేటెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు తెలుసు అనేక కార్యక్రమాలు, అనేక ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. మొన్న రాజకీయాల్లో చాలా నిశ్చితంగా కూడా గమనిస్తున్నట్టు విఘ్నులు ఈరోజు మీరే ఈ రాష్ట్రంలో ఉన్న తప్పొప్పులను, ప్రజాభిప్రాయాలను, ప్రజల ఆలోచనలను ఇనుమడింపజేసి ప్రజలకు తెలియపరిచేవాళ్ళు. ప్రక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే మా నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలనే మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంత గొప్ప కార్యక్రమాలు, అంత పేటెంట్గా జరుగుతున్నటువంటి తీరుని చూసి ఓర్వలేక మీకు అధికారం వస్తే అప్పుడు చేసి చూపించి, ఇప్పుడు ఏదైనా కర్ర చేతిలో ఉంటే ఆ కర్రను వాడే విధంగా